పురాణాలు చెప్తేనే వీళ్ళు ఆగమవుతున్నారు. పంచవేదాలు ఉన్నాయి. వేదాలు ఎవరికి తెలియండి. విషయం ఏంటంటే వేదం ఎవరు చెప్తలే, పురాణాలు చెప్తున్నారు. చాగంటి గారు ఏం చెప్తారు? పురాణాలు. రాముడు ఇది చేశాడు, సీత అది చేసిండు, భీముడు అది ఇది కాలక్షేపం. ఇప్పుడు దేశమే సర్వనాశనం అయిపోతుంది. మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, రాజకీయం పేరు మీద హిందూ దేశం దరిద్రం అయిపోతుంది. దేవాలయాల మీద యుద్ధం జరుగుతుంది. అడిగే దిక్కు లేదురా నాయన అంటే ఈ చచ్చిపోయే ఈ సంగనాగినటువంటి పురాణాలు అవసరమా ఇప్పుడు జనానికి? ఇప్పుడు అవసరమైన పురాణాన్ని చెప్పండి, అవసరమైనటువంటి కాలజ్ఞానాన్ని చెప్పండి, అవసరమైన భగవద్గీత చెప్పండి. మాకు అప్పుడు వినండి, శ్రీకృష్ణ వారి టైంలో భగవద్గీత వచ్చింది. అప్పుడు అర్జునుడు చెప్తే ఆ టైంలో యుద్ధం చేశాడు, ఆ యొక్క రాక్షస సంహారం చేశాడు. ఇప్పుడు అటువంటి భగవద్గీత జనానికి కావాలి. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు, రాముడు మదమాంసం తిన్నాడండి, ఆయన రాజు కదా అన్నాడు. నువ్వు చూసినావా? నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్తే 75 సంవత్సరాలు లేదు. ఆయనే కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన యుగ పురుషుడు. ఆయన ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని వేదవాది, రాజు, తల్లిదండ్రుల మాట జీవదాడని వ్యక్తిని మీరు మదమాంసం తిన్నారని ప్రచారంలో పెడితే ఈ మతాలు మారిన కొండగొర్రెలు మీ గరికపాటి గారే రాముడు దేవుడు కాదని చెప్పాడు కాబట్టి వాడు దేవుడు కాదని వీడు, వాడు దేవుడు కాదని వాడు. ఇప్పుడు ఎవడు మారాలి? ఇగో ఈ పండితులు మారాలి.